భూమి ప్రమాంతరిక్షముతోధరం దివం యశ్చక్రే మూర్ధానం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. అక్కడ దాకెందుకు మన మధ్యన చూసుకోవచ్చు కదా. అఖండ భారతావనిగా ఉండినటువంటి ఆఫ్ఘనిస్తాన్ అయితే, పాకిస్తాన్ అయితేమి, ఏంటవి బర్మా అయితేనేమి, నేపాల్ అయితేనేమి, భూటాన్ అయితేనేమి, టిబెట్ అయితేనేమి, ఇదంతా కూడా అఖండ భారతంగా ఉండేది కదా. ఐకమత్యం లేకపోవటం వలన ఈ ముస్లిమ్స్ వచ్చారు, విడగొట్టారు. క్రిస్టియన్స్ వచ్చారు, బ్రిటిషర్స్ వచ్చారు, విడగొట్టారు, ముక్కలు ముక్కలుగా తయారైపోయింది. దీనంతటికి కారణం ఏమిటంటే, ఈ విధంగా తయారవడానికి కారణం ఏమిటి అయ్యా? మన భారతావని ఈ విధంగా ముక్కలుగా తయారైపోవడానికి కారణం ఏమిటండి? ఎవరు చెప్తారు? వేద విద్య నశించటం వలన, అన్నదమ్ముల విభేదాలు, వేద విద్య నశించటం. ఓకే, ముక్కలైపోయాయి. ఐకమత్యత లేకపోవడం వల్ల ఐకమత్యం, మీరు చెప్పినవన్నీ కూడా కరెక్టే, ఇందులో దోషాలు ఏమి లేవు. వాటి స్థానాలలో ఏమొచ్చాయి? వేద విద్య స్థానములలో ఏ విద్యలు వచ్చాయి? రైట్, మతాలు వచ్చాయి. మతములు వచ్చాయి. ప్రతి మతమునకు ఒక గ్రంథం ఉంది. ఏమండి, అవునా కాదా అయ్యా? అవునండి, ప్రతి మతానికి ఒక గ్రంథం వచ్చింది. ఆ గ్రంథం వల్లే మన వేదాలు వెనక్కి పడిపోయినాయి. వేదాలు వెనకబడ్డాయి. మత గ్రంథములే మానవుడిని పతనావస్థకు తీసుకొస్తుంది, ఉన్నత స్థితికి తీసుకువస్తుంది. మరి ఇప్పుడు ఈ విధమైన విధానాలతో, ఈ మత గ్రంథములతో వీళ్ళు దాన్ని బాగా ఔపోసాన పెట్టుకొని ఆ మత గ్రంథాలలో ఉండినటువంటి విధానములతో మొత్తం దేశాన్ని రక్తపాతం సృష్టిస్తున్నారు. మార్పులు ఎక్కడ జరగాలి అంటే, వ్యక్తులలో మార్పులు జరగవు. వ్యక్తిని తీర్చిదిద్దేటటువంటిది ఆ వ్యక్తి నమ్మినటువంటి మత గ్రంథము. ఏ మత గ్రంథం, ఇప్పుడు చూడండి, మనకి పాశ్చాత్యపు మతములలో ఉండిన విధానములలో ఏమైతే ఉన్నావో ఆ మత గ్రంథాలలో విధానాలను పట్టుకొని ఇప్పుడు ఈ విధంగా వీళ్ళు తయారవుతున్నారు. ఈ ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్, బ్రిటిషర్స్ కావచ్చు. ఆది నుంచి, సృష్టి ప్రారంభము నుంచి ఈ రోజు వరకు కూడా భారతీయుల యొక్క మత గ్రంథము ఏమిటి? ఎవరు చెప్తారు అయ్యా? భారతీయుల యొక్క మత గ్రంథం ఏదండి? భగవద్గీత కాదమ్మా, భగవద్గీత అని చెప్తారు గురుగారు అంటారా? భాగవతం అని చెప్తారు, కాకపోతే వేదాలే కరెక్ట్. భగవద్గీత గాని, పురాణములు గాని, లేకపోతే భాగవత్ ఇత్యాది గ్రంథములు గాని ఏది కూడా భారతీయుల మత గ్రంథము కాదు. భారతీయుల మత గ్రంథం ఒక్క వేదమే. భగవద్గీత ఎప్పుడు వచ్చింది? శ్రీకృష్ణ వారు వచ్చిన తర్వాత 5000 సంవత్సరాల నుంచి భగవద్గీత వచ్చింది. ఆ తర్వాత వచ్చాయి ఈ భాగవతం వచ్చింది. ఆ తర్వాత వచ్చింది ఈ విష్ణు పురాణాలు, ఈ బ్రహ్మాండ పురాణాలు, దేవీ పురాణాలు, ఈ శివ పురాణాలు, ఇవన్నీ కూడా తర్వాత వచ్చాయి. ఇవేమీ లేనటువంటిది ఒకే ఒక్క గ్రంథము, పరమేశ్వరుడు చెప్పిన గ్రంథము వేదము. ఎవరైతే వేద మతములను, వేద గ్రంథమును అనుసరిస్తూ వచ్చారో అలాంటి వారైనటువంటి భారతీయులైనటువంటి మనమందరము కూడా మత విస్తరణ గురించి ఏ దేశం మీదకి యుద్ధం చేయలేదు, వెళ్ళలేదు. మన పురాణాలు, మన భగవద్గీత, భాగవతాలలో వాస్తవాలు అవాస్తవాలతో ఉన్నప్పటికీ కూడా
అందరం కలిసికట్టుగా ఒక్కరిగానే ఉంటూ వచ్చాము. ఇతర దేశముల మీదకి యుద్ధానికి వెళ్ళలేదు, మత వ్యాప్తి చేయలేదు. మనం ఇప్పుడు కూడా ఎవరి జోలికి వెళ్ళలేదు, మనం అంటూ మనమే ఉంటూ వచ్చాము. కానీ ఇప్పుడు ఉండేటువంటి విధానాలు చూస్తే భయంకరంగా తయారైపోయారు. ఈ మంత్రము ఇదే చెప్పుకుంటూ వస్తున్నది. 401 యుద్ధము వచ్చినప్పుడు రాష్ట్ర సైనికులు పిలువబడుచున్నది. ఈ యుద్ధము ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చే రాజులకి వేద విద్య లేకపోవడం అనేది జరుగుతున్నది. 70 సంవత్సరముల నుంచి మన రాజ్య పాలన భ్రష్టు పడుతూ వచ్చింది. ఇప్పుడు కదా సరైన గాడిలో పడుతున్నది. దుష్ట శక్తులు, దుర్మార్గులు భారతదేశం ఉప్పు తింటూ, భారతదేశం యొక్క నీరు దాగుతూ, భారతదేశం యొక్క అన్నం తింటూ భారతదేశానికి వెన్నుపోటు పొడుస్తున్నారు. దీనిని ఇంకొక భాషలో చెప్పాలనేటట్లయితే, ఏ తల్లి పాలు త్రాగుతున్నామో ఆ తల్లి స్తన్యాన్ని గుద్దుతున్నారు. ఇలాంటి దుర్మార్గుల్ని, దేశ ద్రోహుల్ని దేశం నుంచి బహిష్కరించాలి. అప్పుడు ఈ భారతదేశం సుభిక్షంగా ఉంటుంది. వారు ఉన్నంత వరకు కూడా ఇదిగో ఇప్పుడు చూస్తున్నాం కదా, గొడవలు భయంకరమైన గొడవలు చేస్తున్నాము కదా, ఇలా తయారైపోయాయి కదా. ఇవన్నిటికీ స్వస్తి పలకాలి అంటే మనిషిని తీర్చిదిద్దేటటువంటి ఆ యొక్క మత గ్రంథమే, మనిషిని పతనావస్థగా తీసుకొచ్చేది ఆ మత గ్రంథమే. అలాంటి ఉన్నతకి పతనానికి తీసుకురానటువంటి ఎల్ల వేళలా ఉన్నత స్థితిని తీసుకొచ్చే గ్రంథం ఏదైతుందో అది ఒక్క వేదమే. వేదం యొక్క గొడుగు క్రిందకి ప్రతి ఒక్కరూ చేరాలి, ప్రతి దేశము చేరాలి. వేదం అనేటటువంటిది మతానికి సంబంధించిన గ్రంథము కాదు. విశ్వములో భారతదేశమే కాదు, ప్రపంచంలో సర్వ మానవులకి కూడా జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి దివ్యమైనటువంటి గ్రంథము, పరమాత్మ చేత చెప్పబడినటువంటి గ్రంథము వేదము ఒక్కటే. ఆధ్యాత్మికత అనే పేర్లతోటి ఈ సంస్థలు వచ్చి ప్రపంచాన్ని ముక్కలు చేసి పడేస్తున్నవి. ఈ ఆధ్యాత్మిక సంస్థల అన్నిటినీ అబాలిష్ చేసి పడేయాలి, బ్యాన్ చేసి పడేయాలి. వాటి స్థానములలో వేద వాంగ్మయములు తీసుకొని రావాలి. వేదములు ఏమి చెప్పేవి పాఠ్యాంశములుగా ప్రజలలోనికి తీసుకొని రావాలి, పిల్లలలోనికి తీసుకొని రావాలి. వేద విద్యను తిరిగి ప్రతి ఒక్కరు అభ్యసిస్తూ రావాలి. అప్పుడు సర్వ మానవ జాతి కూడా సుఖ సంతోషములతో, ఆనందముతో విరాజిల్లుతూ వారి జీవన గమనం సాగిపోతూ ఉంటుంది. వేదముల ప్రజలలోనికి తీసుకొని రానంత వరకు కూడా ఇదిగో ఈ విభజించి పాలించనే ఈ విధానాలతో, ఇప్పుడుండే వ్యవస్థతో భారతదేశమే కాదు ప్రపంచము కూడా అనేక రకములతో రక్తపాతాన్ని సృష్టించుకుంటూ భయంకరంగా తయారైపోతుంది. ఈ వేదమంత్రం అదే చెప్తారు. ఈ వేదమంత్రమే కాదు, ఏ వేదమంత్రమైనా సరే అదే చెప్తుంటూ వస్తుంది. సర్వ మానవులకి కూడా ఒక్కడే సృష్టికర్త. అందరూ ఐక్యతతోటి సహయోగాలు, సహకారాలు అందించుకుంటూ ఒకరికొకరు ప్రేమానురాగములతో ఆనందదాయకంగా జీవించమని వేదం పోషిస్తుంది. అంతేగాని పరమాత్మను ఉపాసించకపోతే తల నరికేయండి, కీలు మీద కొట్టండి, కుడి చేయి నరికేస్తే ఎడమకాలు తీసేయండి, ఎడమ చేయి తీసేస్తే కుడికాలు నరికేయండి, మాటు కాసి చంపండి, నన్ను పూజించకపోతే, నన్ను విశ్వసించకపోతే వాళ్ళని చంపండి, నేను రోషము గల దేవుడిని, నన్ను ద్వేషించే వారిని నేను సంహరిస్తాను. ఈ విధానాలు ఎక్కడ వేదాలలో ఉండవు. మానవుల చేత రచించబడిన గ్రంథాలలో ఇలాంటివన్నీ కనబడుతున్నవి, ఈ మతాలలో కనబడుతున్నవి. కాబట్టి ఇవన్నిటిని రౌండప్ చేసి పడేసేసి ఒకే ఒక ధర్మ గ్రంథము, వేద గ్రంథమే ప్రజలలోనికి తీసుకుని రావాలి. ఇది మనకి కనబడుతూ వస్తుంది. ఇకపోతే 401 మంత్రములో భావార్థంలోనికి వెళ్ళి చూస్తే, రెండవది ప్రాణముల పక్షములోనికి తీసుకొని వచ్చి చూస్తే ఒక్కటే యోగ సాధన, ప్రాణాయామము. ప్రతి మంత్రములో చాలా చోట్ల మనకి ప్రాణాయామం చెయ్యమని పరమాత్మ చెప్తున్నాడు. ఇప్పుడు ఈ గురువులు, ఈ బాబాలు, ఈ సన్యాసులు, కొంతమంది మహా దివ్య పురుషులు ఉన్నారు, వాళ్ళ జోలికి వెళ్ళటం లేదు, వాళ్ళేమి అనటం లేదు, వాళ్ళు ఎవరు కూడా దీనికి వర్తించదు. చాలా మంది ఈ సన్యాసులు, ఈ గురువుల పేర్లతోటి, బాబాల పేర్లతోటి
ప్రాణాయామం యొక్క విధులని పక్కకు తప్పించి మెడిటేషన్లు అంటున్నారు, ధ్యానములు అంటున్నారు, రకరకాల ఆరాధనలు చెప్తున్నారు. పూర్తిగా వేద విరుద్ధమైన క్రియలతోటి ప్రజలు వంచిస్తున్నారు వారి గమ్యము నుంచి. కాబట్టి ఇది సర్వత్రా నిషిద్ధము, ఖండించాలి. ఇలాంటి వాటిని వ్యాప్తి చెయ్యకూడదు. అమాయక ప్రజలు వాళ్ళకి వశమైపోతున్నారు. వాళ్ళ యొక్క తనువు, మన ధన అన్నీ సమర్పణ చేసుకుంటూ వీళ్ళ జీవితాలను వ్యర్థంగా తీసుకొని పోతున్నారు. భగవద్గీత తీసుకుంటే పూర్ణముగా అదంతా యోగ విద్యకు సంబంధించినటువంటిది. మరి ఏం చేస్తున్నాము? భగవద్గీత చదవటం లేదు, ఉపనిషత్తులు చదవటం లేదు, దర్శనాలు చదవటం లేదు. ఈ సంస్థలు, ఈ బాబాలు పెట్టిన జ్ఞాన సంస్థలతోటి, ఆధ్యాత్మిక సంస్థలు చెప్పింది శిరోధార్యం చేసేసుకొని ఎంత చెప్పినా పట్టిన సిద్ధాంతాలను పట్టుకొని వెళ్ళిపోతున్నారే తప్ప ఒక్కసారి మనసు పెట్టి, బుద్ధి పెట్టి, ఏమిటి నా యొక్క ధర్మం ఏమిటి అని ఆలోచించలేకపోతున్నారు. ఇలాంటి స్థితికి దిగజారిపోయాం మనమందరం కూడా. ఇప్పుడు మేల్కొండి నా ప్రియ ఆత్మబంధువులు, ప్రేక్షక మహాశయులు, మేల్కొనండి, వెనకకు తిరగబడండి. బ్యాక్ టు వేదాస్. వేదములో ఈ మంత్రం ఏం చెప్తుంది? ప్రాణాయామం గురించి చెప్తుంది. రేచక, పూరక, కుంభక వృత్తులతో జరిగేటటువంటి స్తంభ వృత్తి ప్రాణాయామము మనకి వేదం చెప్తుంది. స్తంభ వృత్తి ప్రాణాయామం, బాహ్య స్తంభము, అంతర్స్తంభము, బాహ్యాభ్యంతర స్తంభ వృత్తులు, 4 విధాల ప్రాణాయామం వేదం చెప్పింది. ఇప్పుడు వేదం యోగాలు, ప్రాణాయామాల పేర్లతో ఏమి చెప్తున్నారో ఒకసారి పరిశీలించండి. వేదములే ప్రామాణికంగా తీసుకోండి. ఎప్పుడైతే యోగ శాస్త్రము పతంజలి మహర్షుల వారు మనకి చూపించుకుంటూ చెప్తూ వచ్చారో ఈ స్తంభ, బాహ్య స్తంభము, అంతర్స్తంభము, బాహ్యాభ్యంతర స్తంభ వృత్తులతో జరిగే ప్రాణాయామం వలన లోపల ధాతు పుష్టి కలుగుతుంది, సప్త ధాతువులలో పుష్టి కలుగుతుంది, గ్రహణ శక్తి పెరుగుతుంది, సూక్ష్మ గ్రహణ శక్తి పెరుగుతుంది. ఊర్ధ్వముఖంగా ఈ ప్రాణ ప్రవాహ శక్తి ఒక్కొక్క తత్వాన్ని దాటుకొని సహస్రారానికి చేరుకుంటుంది. ఈ శరీరంలోని 72,000 నాడులతో ఉండినటువంటి దేహము ఈ నాభిస్థానం చేరినప్పటికీ అగ్నితత్వంతో ప్రకాశతత్వముగా మారిపోతుంది. సుషమ నాడి గుండా ఊర్ధ్వముఖంగా వెళ్ళి సహస్రారానికి ఓపెన్ అయ్యి ఈ మస్తిష్కములో ఉండినటువంటి న్యూరాన్స్ కి సంపూర్ణమైనటువంటి ఆక్సిజన్ అంది ఈ విశ్వమే పరమాత్మమయంగా దుర్గోచరం అవుతుంది. సర్వము పరమాత్మమయంగానే కనబడిపోతుంది. అనంతమైన జ్వలోకాలములని ఇక్కడ ఉండి చూసుకోగలుగుతాడు. ఎందుచేత ఈ దేహము ప్రకృతి. ఈ అన్ని దారులు మూసుకుపోయాయి. ఈ గైడెడ్ యోగాలు అంటారు, కామెంటరీలు అంటారు, ఈ యోగాలు, ఆ యోగాలు, మెడిటేషన్ అంటారు. ఇవన్నీ దేనికి? యోగాలు చేస్తున్నారు, రోగగ్రస్తులమైపోతున్నాం. యోగాలు చేస్తున్నాము, ఆయు ప్రమాణ క్షీణమైపోతున్నాయి. ఈ యోగాలు ఏమి యోగాలు అర్థం కాకుండా పోతున్నది. ఈ మంత్రములో అదే చెప్తుంది. రేచక, పూరక, కుంభకముతోటి ప్రాణశక్తిని స్తంభవృత్తితోటి ప్రాణకర్మ చెయ్యండి. ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క సింహ స్వరూపములుగా ఏనుగు బలములతోటి, సింహం బలములతోటి మీ జీవనయాత్ర సాగించుకుంటూ శత్రువుని ఎక్కడెక్కడ చీల్చి చెండాడుతూ వీరత్వంతో, శూరత్వంతో మనమందరూ కూడా తయారు కావాలి. అప్పుడే కదా మన భారతదేశము పూర్వం వైభవంతో విరాజులతో వస్తుంటుంది. లేని పక్షములో మన పులగాంగాడిలో చూసాం కదా, అనంత జిల్లాలోను ఏం జరిగింది? 28 మందిని పొట్టను పెట్టుకున్నారు ఈ దుష్టులు. ఏం చెప్పాలి వాళ్ళకి? నా ప్రియ ఆత్మబంధువులు, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడినటువంటి వారిని అందరినీ కూడా సమూలాగ్రంగా నాశనం చేయాలి. మోడీజీ గారు కరెక్ట్ అయినటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఎప్పటి నుంచో ఈ యొక్క భారతదేశం మీదకి వచ్చి ఈ అక్రమంగా చేసి టెర్రరిస్టులు భయంకరంగా చేస్తున్నారు. ఒక్క ప్రధానమంత్రి కూడా సరైనటువంటి వ్యవహారంగా తీసుకోలేకపోయారు. ఆ రోజులలో 90,000 మంది పాకిస్తాన్ సైనికులు మనకు చేతికి చెప్పినప్పుడు మనం లాహోర్, కరాచీ పోయినప్పుడు ఏం చేశారు? అప్పట్లో ఉండే ప్రైమ్ మినిస్టర్ ఈ పిఓకేని ఆక్రమించుకున్నారు. మా పిఓకి నుంచి విడిచిపెట్టి మీరు వెళ్ళిపోండి, 90,000 మందిని మీకు విడిచిపెడతాను అప్పుడు కండిషన్ పెట్టి ఉంటే ఈ రోజున ఇంత దుస్థితికి దిగజారము కదా మనము. నా ప్రేమ నాకైనా వీడియోలోను ఈ మోడీజీ గారు తీసుకున్న నిర్ణయం సరైనదేనా?
ఇప్పుడు శత్రువులు టెర్రరిస్టులు ఉంటే టెర్రరిస్టుల్ని మనం చంపాలి, అది ధర్మమే. కానీ అక్కడ ప్రజలు పాడైపోతున్నారు కదా. ప్రజలకి ఆ నీరు బంధించేస్తే, సింధు నది ప్రాంతంలో నీరు బంధిస్తే వాడు ప్రజలు ఆకలి తప్పులు చచ్చిపోతున్నారు కదా. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి ఒక ఆయన పోస్ట్ పెట్టాడు. వారు పిచ్చోడా, పిచ్చి మాటలు మాట్లాడుతున్నారా, ప్రజలలోంచి తిరుగుబాటు రావాలిరా అంటే నాయకులు చేసేటటువంటి పాలన ఏదైతుందో ఆ నాయకులు సరైన విధానాలతో వ్యవహరించకుండా వాళ్ళు స్వార్థంతో, పక్షపాత బుద్ధితోటి, టెర్రరిజానికి ఉర్రూతులు ఊగిస్తూ దానికి సపోర్ట్ చేసేటటువంటి నాయకులకు బుద్ధి రావాలంటే ముందు వాళ్ళ నాయకులకి సరైన విధానం కాదు, ప్రజలను కూడా అక్కడ శిక్షణ జరగాలి. అప్పుడు ప్రజలు తిరుగుబాటు చేసి నాయకుల మీదకి వెళితే అప్పుడు నాయకులలోనూ వాళ్ళ సత్యాసత్యాలు గ్రహించి వాళ్ళలోంచి అప్పుడు బయటకు వస్తారు అని దానికి కామెంట్ పెట్టాను. అంటే మనిషిని తీర్చిదిద్దేటటువంటిది వాళ్ళ యొక్క మత గ్రంథమే అవుతుంది. కాబట్టి మన యొక్క మత గ్రంథం ఏదైతుందో అదే వేదము. ఈ వేదము సరైనటువంటి గ్రంథముగా స్వీకరించారు ప్రతి ఒక్కరూ కూడా. సరే, ఏదో చెప్పుకుంటూ పోయాను. ఈ యోగ మార్గంలోనూ ఈ యోగా గురించి చెప్పిందండి. రేచక పూరక కుంభకాలు చేయమని చెప్పిందండి. అంటే ప్రాణకర్మ చేయమందండి. ప్రాణకర్మ చేయటం వలనే మనలో ఉండినటువంటి ఈ శత్రువులు ఎలాగ బయట ఉన్నారో మనలో కూడా శత్రువులు ఉన్నాయి. ఏమిటవి? అరిషడ్వర్గ గుణాలు. ఇవన్నీ అణిగిపోతాయి. లేని పక్షంలో ఈ విజృంభిస్తాయి, మనం పతనం అయిపోతాం. అది ఏదో చెప్పుకుంటూ వచ్చారా. 28 మందిని పట్టు పెట్టుకున్నారండి. అది తలుచుకుంటేనే కడుపు మండిపోతున్నారు, రక్తం మరుగుతుందండి. వారం రోజులు అయిందంటే పాపం పెళ్ళయి దంపతులు హానిమూనికని వెళ్ళారు. హానిమూనికని వెళితే ఎదురుగా పెట్టి హిందువా కాదని చూసి బట్లిప్పి, ఎంత భయంకర దుశ్చర్య అది. ఆ అమ్మాయి ఎదురుగానే ఛాతి మీద కాలు పెట్టి పాయింట్ గన్ పెట్టి షూట్ చేస్తాడు వాడు. ఎంత భయంకరమైన దుశ్చర్య ఇది. ఇలాంటి వాళ్ళని ఏం చెయ్యాలి? ఇలాంటి వాళ్ళకి అందరూ ప్రేరణ కలిగిస్తున్నటువంటి దేశాన్ని ఏం చెయ్యాలి? రక్తం మరుగుతుంది, ఏం చేస్తాం? సరే.